హలో, ఇక్కడ మీ అందరికీ మ్యాథ్స్ గారు వీడ్కోలు కోసం పదవి విరమణ కోసం నలుగురు స్టూడెంట్స్ మ్యాథ్స్ గారితో పాట పాడతారట. అందరూ విని సంతోషిస్తారని కోరుకుంటున్నాం. स्वागतम स्वागतम अतिथि तुमको स्वागतम अतिथि तुमको स्वागतम तुम आगमने हे अनुष्ठानो तुम आगमने हे अनुष्ठानो नाचे जी जम 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 स्वागतम 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 अतिथि तुमको स्वागतम अतिथि तुमको स्वागतम तुम्हें मटिरो सूर्य सुधानो तुम पाया में मनोज धन्य तुम्हें मटिरो सूर्य सुधानो तुम पाया में मनोज धन्य सुबह रंगनो समय बंधनो ओडिशा मटिरो स्वागतम 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 अतिथि तुमको स्वागतम अतिथि तुमको स्वागतम अतिथि ईश्वरो सबरी तुम्हारा नडमुए भरा भक्ति रमारा अतिथि ईश्वरो सबरी तुम्हारा नडमुए भरा भक्ति रमारा मणिषा मंत्रों के भुले संसारे कोई दे भक्ष्यमा तुम्हारा दया रे मणिषा मंत्रों के भुले संसारे कोई दे भक्ष्यमा तुम्हारा दया तुम शुभ शिष्य पूर्ण करी पानी तुम शुभ పిల్లలు 50 మందికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మన టీచర్ గారు ఏదైతే మాస్టర్ గారు మన నాన్న కూడా టీచర్ గా ఉంటుంది, మరి వాళ్ళ అబ్బాయి కూడా టీచర్ గా అయినందుకు చాలా తీసుకుంటుంది. మరి చాలా చాలా మంది పిల్లలకి పూజలు చెప్తూ మరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ చాలా అందరికీ ప్రజలుగా చెప్పి పిల్లలు కూడా చాలా మంది అన్ని పనులు చేసుకుంటారు వాళ్ళ శిశువులు. మరి ఈరోజు అతనికి అది విమానం ఇదేంటి అంటే టీచర్ నుండి పొందారు కాబట్టి అతనికి మన గ్రామ తరఫున మరి వాళ్ళ తాలూకా స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా ఈరోజు అతనికి విడుకోలు అడుగుతున్నారు. కాబట్టి మాస్టర్ కూడా ఎల్లప్పుడూ దీనికి ముందరగా గ్రామంలో అనేది చేస్తూ, ఎందుకంటే ఇద్దరికి వస్తుందని గ్రామానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే అవసరం వచ్చినాడు స్కూల్ మనకి గ్రామానికి అవసరం అన్నాడు మాస్టర్కి ప్రెస్ వేసుకొని జబర్దస్త్ గా చేసేస్తున్నాడు. ఇప్పుడు టీచర్ గా అతను చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ తీసుకొని ఇవన్నీ అన్నాడు మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అప్పుడు మన ఊర్లో మాస్టర్ కాబట్టి మనకు అవసరం వచ్చినాడు ప్రెస్ వేస్తున్నాడు. ఇయ్యాలి సార్ అనుకొని చెప్పుకొని చేసుకొని ప్రెస్ వేసుకొని ఏదో పనులు జరిపేస్తాడు. ఇప్పుడు మనకు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే మనకి ఎవరైనా ఎక్కడైనా సరే మనకు అనుకూలమైన మనుషులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు అయినా కూడా మనకి సులువుగా పనులు జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ మన గ్రామంలోని మాస్టర్ గారు కోఆపరేట్ చేస్తూ ఆ విధంగా స్కూల్లో కూడా అప్పుడప్పుడు వచ్చి పిల్లలకి పాఠాలు చూపిస్తూ ఇంకా మేలు జరిపించాలని మరి కోరుకుంటూ నా ఉపన్యాసం చాలా సంతోషపడ్డాను.
సంతోషపడి మాది గ్రాంట్ మా పంచాయతీ ద్వారా ఏది వచ్చిన రాష్ట్రానికి ఇచ్చి ఎందుకంటే ఇక్కడ టీచర్లు తక్కువ ఉన్నారు కాబట్టి రాష్ట్ర గారికి నేను వివో చెప్పారు, నేను సర్పంచ్గా చెప్తున్నాను, అతను కంటిన్యూ చేశారని వేడుకుంటాము. పంచాయతీ తరఫున కూడా ఏదో అమౌంట్ ఇస్తాము, ఇచ్చి మీకు ఇక్కడ ఉంచిన వివో కూడా నేను మాట్లాడతాను. వెళ్ళి నేను ఆల్రెడీగా మాట్లాడాను రాష్ట్ర గారి ఇంటిని, నేను ఒక 10 మంది వెళ్ళిపోతున్నాను. అయితే రాష్ట్ర గారికి ఎక్కడ రెగ్యులర్ నుంచి ఒక వయసు ఉంది, వయసు 60 years అయిపోయింది, కానీ ఇంకొక 10 years అసలు వర్క్ చేయవచ్చు. ఆ 10 yearsలోనూ మనం ఎలా చేసి మెడిసిన్ గ్రామస్థానాలు మాట్లాడుకొని అతను రెగ్యులర్ ఉండడానికి స్కూల్లో వస్తే మంచిదని నేను అందరికీ గ్రామ పెద్దలకు అందరికీ వేడుకుంటున్నాను. అందరూ కలిసి ఒక ఏకమై అది ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. మనము వస్తే మళ్ళీ ఇంకా మన ఊరు స్కూల్ ఉన్నతవుతుంది. అలా వచ్చే అందరూ టీచర్లు అంతా బేరంపూర్ పక్కన నుంచి వస్తున్నారు, వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అవుతుంది. అతను దగ్గరగా ఉన్నారు కాబట్టి అతను చాబీ ఇచ్చేసే రెస్పాన్స్గా హెచ్ఎం వాళ్ళందరూ ఏకొస్తాయి. ఎవరైతే తాళం ఇస్తే చెప్పేసి 10 గంటలకి టీచర్ దగ్గర బస్సు లేట్ అయినట్టు అతను ముందుకు వచ్చి తీసుకెళ్ళేసి నేను రాష్ట్ర గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ రిటైర్డ్ అవుతారు, అందరూ ఇప్పుడు ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉన్నటువంటి ఉద్యోగాలు అందరూ వెళ్ళిపోయినప్పుడు కొంచెం దుఃఖం ఉంటుంది అని అది కూడా టీచర్లు మంచిది, మన ఊరి కోసం చాలా మంచి పని చేశారు రాష్ట్ర గారు. ఉండుకొని రామన్ ఎప్పుడైనా ప్రతి ఒక్క ఎక్కడికి ఎవరికి ఈ రోజు వరకు నేను వెళ్ళలేదు కాబట్టి రాష్ట్ర గారు కృషి చేయాలని మాట్లాడలేదు. అందుకే ఇద్దరితో చెప్పి నేను ముగిస్తాను. ధన్యవాదాలు. నేను తదుపరి లక్ష్మీ గ్రామ పంచాయతీ యొక్క సమితి సభ్యులు గారు జేసీఎల్ సాహు గారు కొద్దిగా మ్యాథ్స్ గారి 4 మాటలు చెప్పి విధేయతగా ఆయనకి సన్మానించి 4 మాటలు చెప్తారని మేము కోరుకుంటున్నాం. ଏ ବିଦ୍ୟାଳୟର ଏକ ଉତ୍ତମ ଟିଚର ଭାବେ କୃଷ୍ଣ ଚୌଧୁରୀ ସାର୍ ତାଙ୍କୁ ଆଜି ବିଦ୍ୟାଳୟ ଗାଁ ଥ୍ରୁରୁ ଆମ କମିଟି ଥ୍ରୁରୁ ଷ୍ଟୁଡେଣ୍ଟ ଥ୍ରୁରୁ ତାଙ୍କୁ ବିଦାୟ କାଳ ସମର୍ଥନ ସଭା ଆଜି ଆୟୋଜନ ପଞ୍ଚାୟତ ସରପଞ୍ଚ ଗ୍ରାମ ସଭାପତି ନାଇଡୁ ଷ୍ଟୁଡେଣ୍ଟ ଛାତ୍ର ମଣ୍ଡଳୀ ଏବେ ସ୍କୁଲର ପ୍ରଧାନ ଶିକ୍ଷକ ଶିକ୍ଷୟିତ୍ରୀ ଏବଂ ସମସ୍ତ ଟିଚର ସମସ୍ତ ଯେଉଁ ଛୋଟ ଛୋଟ କୁନି ଛୁଆମାନେ ଯେଉଁ ଅଛନ୍ତି ଆଜି ତୁମକୁ ବହୁତ ଦୁଃଖ ଲାଗୁଥିବ। ପିଲାମାନେ ଏଇ ସାର୍ ଏ ଆଜି ଯେଉଁ ବିଦାୟ କାଳ ସମ୍ବର୍ଦ୍ଧନାରେ କେତେ ପିଲାକୁ ମାନେ ମନ ଦୁଃଖ ଅଛି କହିଲ ସାର୍ ତମେ କିଏ ଦୁଃଖ କରିବ ନାହିଁ। ଆମେ ଗୋଟେ ଜିନିଷ ପିଲାମାନଙ୍କୁ ଆମ ଗାଁ ଥ୍ରୁରୁ ପଞ୍ଚାୟତରୁ ଗୋଟେ ଜିନିଷ ତମ ମନରେ କେବେ ଦୁଃଖ କରିବନି। ସାର୍ ସବୁଦିନ ତୁମ ଏଇ ଗାଁରେ ଏଇ ସ୍କୁଲରେ ହିଁ ରହିବ, ସେଥିପାଇଁ ତମେ କେବେ ଦୁଃଖ କରିବନି ଯେ ସାର୍ ଏ ବିଦ୍ୟାଳୟ ରିଟାୟାର୍ଡ ହେଲେ ମଧ୍ୟ ତମ ମନରେ ରହିଲା। ସାର୍କୁ ଗୋଟେ ଜିନିଷ ସ୍କୁଲର ଥିଲା ଆଡ଼କୁ ଯେତେବେଳେ ଯେଉଁ ସମ୍ମାନ ସାର୍କୁ ଯେଉଁ ଦଉଥିଲ, ମୁଁ ଆଗରୁ ବହୁତ ମାନେ ସଭାରେ ମୁଁ କହିଛି ଯେ ମୁଁ ମଧ୍ୟ ଜଣେ ଏଇ ବିଦ୍ୟାଳୟର ଷ୍ଟୁଡେଣ୍ଟ ଥିଲି, କିନ୍ତୁ ଯେଉଁ ଟିଚର ମୁଁ ପଢ଼ଉଥିଲି ଆଜି ମଧ୍ୟ ତାଙ୍କୁ ଆମେ ବାଟରେ ଦେଖିଲେ ସମ୍ମାନ ଦେଇକି ଚାଲୁଛୁ ମୁଣ୍ଡ ନାହିଁ। ସେମିତି ପିଲାମାନଙ୍କୁ ମୋର ଗୋଟେ ଉପଦେଶ, ଟିଚରକୁ ଯୋଉଠି ଦେଖିବ ତାଙ୍କୁ ସମ୍ମାନ ଦେବାର ଧର୍ମ ହେଉଛି ତୁମର କର୍ମ, ଆଉ ତମେ ସେ କର୍ମ କରିବ ତାଙ୍କର ଆଶୀର୍ବାଦ କମ୍ପାନୀ ଦିନ ଏ ଜିନିଷଟା କେବେ ଭୁଲିବନି। କାହିଁକି କେତେ ପିଲା ଅଛନ୍ତି ଟିଚର ଦେଖିବେ ସାଇଡ୍ ହେଇକି ପଳେଇବେ, ସେ ଜିନିଷ କେବେ କରିବେ। ଟିଚର ହେଉଛନ୍ତି ଜଣେ ଦ୍ୱିତୀୟ ଗୁରୁ, ବାପା ମା ଯେମିତି ଗୁରୁ ଟିଚର ମଧ୍ୟ ଜଣେ ଗୁରୁ। ତାଙ୍କର ଆଦର୍ଶରେ ବହୁତ ପିଲା ଆଜି ଭବିଷ୍ୟତ ଉଜ୍ଜଳ ହେଇଛି, ତେଣୁ ଆଜି ତାଙ୍କୁ ଗାଁ ଥ୍ରୁରୁ ସମର୍ଥନ କରାଯାଉଛି। କାହିଁକି ସମର୍ଥନ କରାଯାଉଛି? ଏଇଟା ହେଲା ଗୋଟେ ଗୁଡ୍ ୱିଲ୍ ଟିଚର, ତାଙ୍କର କିଛି ଭଲ ଗୁଣ ଭଲ ଶିକ୍ଷା ଗାଁ ପ୍ରତି ଭଲ ବ୍ୟବହାର ଭଲର ଆଚରଣ ବିଧି ତାଙ୍କର ଥିବା ଯୋଗୁଁ ଆଜି ଆମେ ସମସ୍ତେ ମନ ଦୁଃଖରେ ତାଙ୍କୁ ଆଜି ସମର୍ଥନ ସଭା କରୁଛୁ। ଏଇଟା ଆମର ସୁଖ ନାହିଁ, କିନ୍ତୁ ଗୋଟେ ଦିନ ଆମର ସୁଖ ଆସିଛି କଣ ଏଇ ବିଦ୍ୟାଳୟରେ ଟିଚରକୁ ଅନୁରୋଧ କରୁଛୁ
ପୂର୍ବରୁ ଯେମିତି ଗାଁରେ ଗାଁ ଥ୍ରୁରୁ ଖାଇକି ଥିଲେ ଆଜି ରିଟାୟାର୍ଡ ହେଲେ ମଧ୍ୟ ଏଇ ଗାଁ ଥ୍ରୁରୁ ଗ୍ରାମ ଟିଚର ଭାବେ ଏଇ ସ୍କୁଲରେ ତାଙ୍କର ଚିରଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଏଇ ସ୍କୁଲ ପାଇଁ ସେବା କରି ଏ ପିଲାଙ୍କ ପାଇଁ ଆଶୀର୍ବାଦ ଏଇଟା ହେଉଛି କମିଟି ଟିଚରଙ୍କର ତମେ ପିଲାମାନେ ଭଲ ଦାୟିତ୍ୱ ଯେଉଁ ଷ୍ଟୁଡେଣ୍ଟ ମାନେ ଅଛନ୍ତି କାହିଁକି ଆଜି ଆଗକୁ ବାହାରିଲେ ଟିଚରର କିଛି କାର୍ଯ୍ୟକଳାପ ଭଲ ଥିବା ଯୋଗୁଁ ଆଜି ବାହାରିଛନ୍ତି ସେଇ କାର୍ଯ୍ୟକଳାପ ତମର ଯେଉଁ ଅନ୍ୟ ଟିଚର ମଧ୍ୟ ଯେଉଁ ଯିବେ କୋଉ ଟିଚର ଯେଉଁ ତୁମକୁ ଯିଏ ଶିକ୍ଷା ଦେଇଥିବ ତାକୁ ଏଭଳି ସମର୍ପଣ ତାଙ୍କ ମନରେ ଗୋଟେ ଜିନିଷ ରହିବ ଯାହା ମୁଁ କିଛି ବିଦ୍ୟାଳୟ ପିଲାମାନଙ୍କ ପାଇଁ ଏ ଗାଁ ପ୍ରତି କିଛି କରିଥିବା ଯୋଗୁଁ ଆଜି ମୋତେ ବହୁତ ସମ୍ମାନ ସହିତ ଯେଉଁ ସମର୍ଥନ କରୁଛନ୍ତି ସେଥିରେ ଆମେ ଦୁଃଖ ସାର୍ ମଧ୍ୟ ଦୁଃଖ এইটা সুখ বলিয়া জিনিসটা কিছু নাই কাইকি আমার দূরে তাকে গভর্নমেন্ট থ্রু রইলে কিন্তু গাঁ থ্রু সুখটা আমার মিললা কারণ এইটাই আমার রইল এইটা হচ্ছে আমার বহুত গৌরব তেণু সার্কু মো থ্রু গ্রাম থ্রু গোটে রিকোয়েস্ট প্রত্যেক দিন আপনার এই স্কুল পরিচালনা যে পিলার প্রতি যোটে যে আপনার আমি দেখিলু পিলা রাস্তায় কোণ দুষ্টান্ত হোলে সার দিও বলে সার তাকে তাকিদ দৌলে ନିର୍ଦ୍ଦେଶ ଦଉଥିଲେ କାହିଁକି ଏମିତି ହଉଛ ବୋଲି ତୁମମାନେ ମଧ୍ୟ ତାଙ୍କୁ ସମ୍ମାନ ଦେଇକିରି ଚାଲିଥିଲ ସେ ଜିନିଷଟା ସାର୍ ବୁଝେଇକି ରଖିବେ ପିଲାମାନେ ମଧ୍ୟ ସେଇ ସମ୍ମାନଟା ରଖିକିରି ଚାଲିବେ సేవలు కానీ మీరు పొందిన అనుభూతి కానీ ఏదైనా ఉంటే మాకు షేర్ చేసుకోవాల్సిందే చివరిసారిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ రోజుకి హాజరైన మన గౌరవనీయులైన పచ్చిపల్లి సర్పంచ్ గారు సమితి సభ్యులు గారు స్కూల్ టీచర్స్ అందరూ గ్రామ పెద్దలు అన్ని కులాల నుండి వచ్చిన నాయకులు మహిళా సంఘ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను ఎప్పుడు కళ్ళు సంవత్సరాలు కూడా అనుకోలేదు కూడా నాకు ఇంత పెద్ద సన్మానం ఈ గ్రామంలో నాకు దొరుకుతుందని. కాబట్టి గ్రామానికి నేను చాలా రుణపడి ఉన్నాను. మనిషికి సాధారణంగా ముఖ్యమైన 3 సంపదలు ఉంటాయి. ఒకటి సన్మానము, రెండవది ఆరోగ్యము, మూడవది డబ్బు. అని డబ్బు పోయిందంటే ఏ విధంగా మళ్ళీ గడించుకోవచ్చు. ఆరోగ్యం బాగలేకపోయినా మనం కొన్ని రోజులు మన ఆరోగ్యం బాగు చేయవచ్చు. కానీ సన్మానం ఒకసారి పోయిందని మనకి ఎప్పుడైనా దొరకదు. ఇంత పెద్ద సన్మానం నాకు దొరికిందంటే ఈ గ్రామం నేను ఎప్పుడూ చాలా రుణపడి ఉంటాను. కాబట్టి నా జన్మ ఎంతో ధన్యమైపోయింది అనుకుంటాను. నాకు ఇంత సన్మానం కల్లో కూడా అనుకోలేదు నాకు ఇంత సన్మానం దొరుకుతుందని. కనుక నేను ఉన్నంత వరకు ఈ గ్రామానికి, ఈ స్కూల్కి, మందిరానికి, ప్రతి దానికి నేను సేవ చేస్తాను, మనస్ఫూర్తిగా సేవ చేస్తాను అని నేను అందరి దగ్గర నేను మనవి చేస్తున్నాను. ఏదని పిలుస్తున్నాను. ఇది పిల్లలకి లైన్ చేసేస్తే టీచర్స్ మా హెచ్ఎం సార్కి దొరికిపోత ఉండదు అప్పుడు దొరికిపోత సార్ ଉପସ୍ଥିତ ସରପଞ୍ଚ ଆଉ ଅନ୍ୟାନ୍ୟ ଆମର ଗାଁର ନାଇଡୁ ବା ଆଉ ଅନ୍ୟାନ୍ୟ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ସମସ୍ତେ ଗ୍ରାମର ମୁଖ୍ୟ ବା ଗ୍ରାମବାସୀ ଅନ୍ୟମାନେ ଆମର ସ୍ୱୟଂ ସହିତ ମହିଳା ସମିତିର କେତେ ସଭ୍ୟ ଆଉ ଯେଉଁ ଉପସ୍ଥିତ ଅଛନ୍ତି ସମସ୍ତେ ଗ୍ରାମ କମିଟିର ଲୋକ ବା ଗ୍ରାମବାସୀ ସେମାନଙ୍କୁ ନମସ୍କାର କରୁଛି। ମୋର ସହକର୍ମୀ ଅବସର ପ୍ରାପ୍ତ ଶିକ୍ଷକ ଚୌଧୁରୀ ସାର୍, ତା ଛଡ଼ା ମୋର ଆଉ ସହକର୍ମୀ ଶିକ୍ଷକ ଶିକ୍ଷୟତ୍ରୀ, ଆଦର ମୋର ପୁଅ ଝିଅମାନେ ସମସ୍ତଙ୍କୁ ଆଜି ଏ ଗ୍ରାମ ତରଫରୁ ସାର୍ଙ୍କୁ ଯେଉଁ ସମ୍ବର୍ଦ୍ଧନା ସଭା କରାଯାଇଛି ସେମାନଙ୍କୁ ମଧ୍ୟ ଅଶେଷ ଧନ୍ୟବାଦ ଦେଉଛି। ଏଇଟା ହେଉଛି ଆମ ପାଇଁ ଗୋଟେ ଉତ୍ସାହର ବିଷୟ, ଆନନ୍ଦର ବିଷୟ। ଏଇଟା କରିବା ଦ୍ୱାରା ହୁଏତ ଅନେକଙ୍କ ମନରେ ଅନେକ ଉତ୍ସାହ ଆସିପାରେ ଯେ ଆମେ ମଧ୍ୟ ଏମିତି କାର୍ଯ୍ୟ କରିବା
ଫଳରେ ଆମେ ମଧ୍ୟ ଏମିତି ଦିନେ ସମ୍ମାନିତ ହେଇପାରିବା। କିନ୍ତୁ ସାର୍ଙ୍କ କଥା କହିଲେ ବଡ଼ ଗୌରବ ଲାଗୁଛି। ଯୋଉ ମାଟିରେ ସେ ଜନ୍ମ ନେଇଛନ୍ତି, ଯୋଉଠି ପିଲାଦିନ କଟି ଯାଇଛି, ପାଠ ପଢିଛନ୍ତି, ଯୋଉଠି ଚାଲି ଶିଖିଥିଲେ, କଥା କହି ଶିଖିଥିଲେ, ସେଇ ସ୍ଥାନରେ ତାଙ୍କୁ ଆଜି ସମ୍ମାନିତ କରାଯାଇଛି ମାନେ ଆଠୁ ଗର୍ବ ଗୌରବର ବିଷୟ କିଛି ହୁଏ। କାହିଁକିନା ଏଇଟା ହଉଛି ସବୁଠୁ ବଡ କଥା, ଯୋଉଠିକି ଏ ପ୍ରକାର ସମ୍ମାନ ସାର୍ଙ୍କୁ ଦିଆଯାଇଛି। ସାର୍ଙ୍କ କତିରେ ମୁଁ ଦେଖୁଛି ଗତକାଲି ଆମର କ୍ଲଷ୍ଟର ତରଫରୁ ଅବସରକାଳୀନ ସଭା କରାଗଲା। ଆଜି ମଧ୍ୟ ଗାଁ ତରଫରୁ କରାଯାଇଛି। କିନ୍ତୁ ଆମ ବିଦ୍ୟାଳୟରେ ଯିଏ ତାଙ୍କର ଝାଳକୁ ପାଣି କରିଦେଇଛନ୍ତି, ଆମେ ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କୁ ବିଦାୟ ଦେଇପାରିନୁ। ଦେବା ପାଇଁ ବି ମନ ଆଗ୍ରହ ହଉନି। ଲାଗୁଛି ଆମର ସାର୍ ବିଦାୟ ନେଇଛନ୍ତି, ଅବସର ନେଇଛନ୍ତି ବୋଲି ଲାଗୁନି। ତେଣୁକରି ସେଟା ଚେଷ୍ଟା କରିବା। କୋଉଦିନ ଏଇଟା ଗୋଟେ ନିୟମ ରହିଛି ଆମେ କରିବା। ଏଇଟା ଅବସର ନେଇଛନ୍ତି ବୋଲି ଏଇଟା ତାଙ୍କୁ ମୁଁ ଭାବୁଛି ଆମେ ଯୋଉଦିନ ଏ ସଭା କରିବା ତାଙ୍କୁ ଏଇଟା ଗୋଟେ ପୁରସ୍କାର ସ୍ୱରୂପ ହବ। କିନ୍ତୁ ଏଇଟା ଆମେ ଆମ ସ୍କୁଲରୁ ତାଙ୍କୁ ମାନେ ବିଦାୟ ଦେଇପାରିବାନି ବା ଅବସର ଦେଇପାରିବାନି। କାହିଁକିନା ସାର୍ ଆଜି ଯେତେବେଳେ ଆସିଲେ ମୁଁ ଟିକେ ଭାବିଲି, ପୁଣି କହିଲି ସାର୍ 6th କ୍ଲାସର ପ୍ରେଜେଣ୍ଟ ଟିକେ ପକେଇ ଦିଅନ୍ତୁ। ଯେହେତୁ 6th କ୍ଲାସର କ୍ଲାସ ଟିଚର ସେ, ଆଉ ଆଜିଠୁ ସିନା ଆମେ ତାଙ୍କର ସରକାରୀ ହିସାବରେ କାର୍ଯ୍ୟଟା କରିପାରିବୁନୁ, କିନ୍ତୁ ଏଇ ଯୋଉ କାମ ଗୁଡାକ କରେଇ ପାରିବୁ। ସାର୍ଙ୍କୁ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ କହିଲି ସାର୍ ଆପଣ ପ୍ରେଜେଣ୍ଟ ଟିକେ ପକେଇ ଦିଅନ୍ତୁ। ତାପରେ ସାର୍ ଟିକେ ହସି ଦେଲେ, ଗଲେ ଭିତରେ ଖାତାଟା। ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରେଜେଣ୍ଟ ପଡିନଥିଲା। ମାନେ ସାର୍ଙ୍କର ଅନୁପସ୍ଥିତତା କେତେ ଏଇଠୁ ଆମେ ଅନୁଭବ କରୁଛୁ। ତେଣୁ ମୁଁ ସାର୍ଙ୍କୁ କଣ ବି କହିବି, କିନ୍ତୁ ଆମେ ଆଗରୁ ମୁଁ ତ କହିସାରିଛି। ଆମେ ସମସ୍ତେ କହୁଛୁ ସାର୍ ଆମ ସହିତ ଅଛନ୍ତି, କାର୍ଯ୍ୟରେ ସାହାଯ୍ୟ କରିବେ। ତାଙ୍କର ଆଶୀର୍ବାଦ ଆମମାନଙ୍କ ପାଇଁ ନିହାତି ଦରକାର। ଯେହେତୁ ମୁଁ ଏବେ ସେଟା ସରପଞ୍ଚ ଆଉ ସମିତି ସଭ୍ୟଙ୍କୁ କହୁଥିଲି, କାହିଁକିନା ଯୋଉ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ଆସୁଛି ଆମେ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ନ କରିଲେ ଗୋଟେ କାମ ଯଦି ଆମେ ବନ୍ଦ କରିଦଉଛୁ ତା ପରକୁ ବହୁତ ଆବେଗ ବ୍ୟବହାର ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଏତେ ପ୍ରେରଣାଦାୟୀ ହେଇଛି ଯେ ସେମାନେ ସାର୍ଙ୍କ ପାଇଁ ଗୋଟିଏ ଏଇଭଳି ଗୋଟିଏ ନିଜ ତରଫରୁ ସେମାନେ ଗୋଟିଏ ବିଦାୟକାଳୀନ ସମ୍ବର୍ଦ୍ଧନା ସଭା ଆୟୋଜନ। ସେମାନେ ସାର୍ଙ୍କୁ ଅଜସ୍ର ଫୁଲମାଳ ତଥା ପ୍ରଶଂସାରେ ପୋତି ଦେଇଥିଲେ। କାହିଁକି? କାରଣ ତାଙ୍କ ପାଖରେ ସେଇଭଳି କିଛି ମହତ୍ଵ ଗୁଣ ଥିଲା। ସିଏ ଜଣେ ଉତ୍ତମ ବ୍ୟକ୍ତିତ୍ୱର ଅଧିକାରୀ। ସିଏ ମୁଁ ତ ତେଲୁଗୁରେ ବୁଝିପାରୁନଥିଲି, କିନ୍ତୁ ଏତିକି ବୁଝିଛି ସାର୍ ଜଣେ ମେଳାପୀ ଏବଂ ସମାଜସେବୀ, ଯେ ପ୍ରତି କ୍ଷେତ୍ରରେ ଗ୍ରାମବାସୀଙ୍କ ସହିତ ସମସ୍ତଙ୍କ ସହିତ ଉତ୍ତମ ସମ୍ପର୍କ ରଖି ସେ କାର୍ଯ୍ୟ କରିକି ଆସିଥିଲେ। କୌଣସି କଥାରେ ମୁଁ ମଧ୍ୟ 2 ବର୍ଷ ଉର୍ଦ୍ଧ୍ୱ ଏ ସ୍କୁଲକୁ ଆସିଲି, କୌଣସି କଥା ସାର୍ଙ୍କୁ ଯଦି ଆମେ ରିକ୍ୱେଷ୍ଟ କରୁ ସାର୍ କେବେ ମନା କରିଥାନ୍ତି। ତାଙ୍କର ଏହା ଗୋଟିଏ ବଡ଼ ମାନେ ଉତ୍ତମନା, ଅର୍ଥାତ୍ ତାଙ୍କର ହୃଦୟ ଅତି ବିଶାଳ। ତେଣୁ ଏଇଭଳି ଗୋଟେ ଜଣେ ଶିକ୍ଷକଙ୍କୁ ଆମେ ବିଦାୟ ଦଉଛୁ। ଆମ ମନ ଭାରି ଦୁଃଖ, କିନ୍ତୁ ଖୁସିର କଥା ସାର୍ ଆଉ ମୋ ଗାଁରେ ନାହାନ୍ତି, ଏଇ ସ୍କୁଲର ଏଇ ଗାଁରେ ହିଁ ରହିଛନ୍ତି। ତେଣୁ ଆଶା ଅଛି। ଆଉ ଗତକାଲି ମଧ୍ୟ ଆମ ବିଓ ସାର୍, ଏବିଓ ସାର୍ ତଥା ଆମ କ୍ଲଷ୍ଟର ତରଫରୁ ଶିକ୍ଷକ ଶିକ୍ଷୟିତ୍ରୀ ମାନେ ସାର୍ଙ୍କୁ ସମ୍ବର୍ଦ୍ଧନା ଦେବା ସମୟରେ ସାର୍ଙ୍କୁ ଯେତେବେଳେ କହିବାକୁ କିଛି ସୁଯୋଗ ମିଳିଲା, ସାର୍ ବି బండికే పెద్దలు అంతరాలు ఇవాళ ఉంటారు